హైదరాబాద్లోని చిలకలగూడ రైల్వే కాలనీలో అంజనీపుత్ర భజన సమాజ్ ఆధ్వర్యంలో ఎం ప్రభుగుప్తా అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లలో వస్తులేని అయ్యప్ప స్వాముల కోసం ఈ అన్నదాన వితరణ చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వాములు ఇక్కడికి ప్రతిరోజు వచ్చి భిక్ష తిని వెళ్తున్నారని ప్రభుగుప్తా గురుస్వామి తెలిపారు. సంక్రాంతి జ్యోతి దర్శనం వరకు ఈ అన్నదాన సేవలు కొనసాగుతూ ఉంటాయన్నారు. అయితే అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడంలో అంజనీపుత్ర భజన సమాజ్ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. మహా అన్నదాన కార్యక్రమము మరియు మహా అల్పాహార కార్యక్రమము ఎవరికైతే వసతి లేని స్వాములు ఉంటారు కదా, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆటో డ్రైవర్లు, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, దుకాణాల్లో పనిచేసే వాళ్ళు, ఎవరికైతే ఇంట్లో వసతి లేదో వాళ్ళ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. నిత్య అన్నదానం మండల కాలం జరుగుతుంది. గత 18 సంవత్సరాల నుంచి చిలకలగూడ కట్టమైసమ్మ దేవాలయంలో జరిగేది. ఈ సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. చాలా బ్రహ్మాండమైన చోటు ఇది. అమ్మవారు భూతల్లి కనుకరించి ఇక్కడ శబరిమలలో పంబా నది తీరాన పెరియానవటంలో జరిగినట్టు జరుగుతుంది. ఇక్కడ భక్తులు చాలామంది వస్తారు, ఇక్కడ సేవ చేస్తున్నారు. మా బస్సి వాళ్ళు సివిల్ స్వాములు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామి. లోకాన్ని చుట్టిన వీరుడు, మహాపూజ్యుడు, సర్వ జగత్ని రక్షించే నాథుడు, పార్వతీ హృదయాన ఉన్న మణికంఠుడు, ఎత్తైన కొండలో దక్షిణ భారతదేశంలో ఎత్తైన కొండలో చిన్ముద్రధారిగా స్వామి కూర్చున్నాడు. ఈ దీక్ష మామూలు దీక్ష కాదు. ఈ దీక్ష ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు చాలా మహానుభావులు, ధన్యులు. దాన్ని సక్రమంగా చేసుకుంటే ఈ ధర్మశాస్త్ర ఎరిమేలిలో ఉన్న ధర్మశాస్త్ర